నేను పుట్టి 100 ఏళ్ళు దాటింది. కానీ నేను ఎప్పటికీ నవ్యవ్వనురాలినే. నేను అక్షరాల కలయికను మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయుల ఆవేదనను, ఆవేశాన్ని, ఆశయాన్ని. ఎవరో తెలుసా? నేనే వందే మాతరం. బంకిం చంద్రుల వారి కలం నుంచి నేను ఒక చిన్న మొలకలా పుట్టాను. ఆయన రాసిన ఆనందమయ నవలలో నేను ఒక పాటగా మొదలయ్యాను. కానీ నా కర్తవ్యం అది కాదు, నా గమ్యం ఆకాశమంత పెద్దది. 1905లో బెంగాల్ విభజన జరిగినప్పుడు వీధులలో నేను ఒక ప్రవాహంలా మారాను. హిందువులను, ముస్లింలను కలిపిన రక్షాబంధనాన్ని నేను. కుల మతాల అడ్డుగోడలను కూల్చేసిన సునామీని నేను. బ్రిటిష్ వారు నన్ను చూసి భయపడ్డారు. వందే మాతరం అని నా పేరు చెబితేనే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. నన్ను పాడకుండా నిషేధించారు. కానీ నేనేం తక్కువ? నోరు మూయిస్తే కళ్ళల్లో మెరిశాను, కళ్ళు మూయిస్తే గుండెల్లో ధ్వనించాను. లాఠీ దెబ్బలు తింటూ, రక్తం చిందిస్తూ నేల కొరిగిన వీరుల ఆఖరి శ్వాసను నేను. భగత్ సింగ్ ఉరితాడును ముద్దాడినప్పుడు వినిపించిన గర్జనను నేను. ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి నుంచి వెలువాడిన వెలుగుని నేను. గాంధీజీ అడుగులో అడుగు కలిపిన శాంతి మంత్రాన్ని నేను. ఈరోజు నేను కేవలం ఒక దేశభక్తి గీతాన్ని మాత్రమే కాదు, ఈ దేశపు ఆత్మగౌరవాన్ని. స్వాతంత్ర్యం వచ్చిన రోజున ఎర్రకోటపై త్రివర్ణ పతాకంలోని ప్రతి నూలుపోగులోనూ నేనున్నాను. 100 ఏళ్ళు గడిచాయి, దేశం మారింది, మనుషులు మారారు, కానీ నా శక్తి తగ్గలేదు. దేశం మీద ఆపద వస్తే సరిహద్దులో సైనికుడు గొంతులో మళ్ళీ పుడతాను. వారి జ్ఞాపకాలలో జెండా ఎగిరినప్పుడు మీ కళ్ళల్లో వచ్చే నీర్చక్కలో నేను కనిపిస్తాను. నేను అక్షరాన్ని కాదు, అగ్నిని. నేను ఒక పాటను కాదు, ఈ జాతి ప్రాణాన్ని. భారతీయులారా, నన్ను కేవలం జాతీయ గేయంలా గౌరవించడం కాదు, మీ గుండెల్లో ప్రతిధ్వనించనియండి. ఐక్యతగా ఉండండి, అవినీతిని ఎదిరించండి, దేశం కోసం బ్రతకండి. వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు.